మనకి ఇక్కడ ఏంటంటే అన్ని పార్టీల వాళ్ళు పోటాపోటీగా ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే మనకి బీఆర్ఎస్ రూలింగ్లో ఉండేది, మనకి బై ఎలక్షన్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తుందని మీరు అభిప్రాయపడుతున్నారు, గెలిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు? టీఆర్ఎస్ వస్తే మంచిగా ఉంటుంది. ఓకే, బీఆర్ఎస్ వస్తే మంచిది. ఓకే, అంటే మనకి ఆల్రెడీ ఉన్నప్పుడు ఇక్కడ మనకి డెవలప్మెంట్ జరిగిందని అనిపిస్తుంది. డెవలప్మెంట్ అవి ఇడిసాయి, కానీ కేసీఆర్ చేసింది పని ఇప్పుడు వరకు రాలేదు, ఏం పని కాలేదు. వచ్చింది లేదు, అది నడుస్తూనే ఉంటుంది. ఓకే, కానీ టీఆర్ఎస్ వస్తే జర ఆయన బుద్ధి అవుతుంది. ఓకే, అంటే మీకు కేసీఆర్ పరిపాలన ఎలా అనిపించింది అండ్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన, ఇద్దరు పరిపాలనలో మీకు ఏమైనా? కేసీఆర్ది మంచిగా ఉంటుంది. ఓకే, ఎవరికైనా ఏదైనా పని ఉంటే చేసినాడు. డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చింది, కొంతమందికి రాలేదు కానీ వచ్చింది వాళ్ళు. ఓకే, అండ్ అలా మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ హామీలు అనింది కదా, మరి హామీలు నెరవేర్చినట్టేనా, నెరవేరలేదా మీకు? నడిపింది, అది కూడా నడుస్తుంది. 2 యూనిట్ కరెంట్ నడుస్తుంది. ఓకే, ఫ్రీ ఆడబిడ్డకి అది నడుస్తుంది. ఓకే, నడిస్తే లేదు, కానీ ఆయనకు కూడా కొంచెం టైం ఇవ్వాలి. ఓకే, ఆయనకు 10 సంవత్సరాలు ఇచ్చినాం, ఆయనకు కూడా ఇవ్వాలి కొంచెం టైం ఇస్తే. కానీ ఈ ఎలక్షన్తో జర బుద్ధి వస్తుంది. అండ్ ఎవరి పరిపాలన బాగుంది అనిపిస్తుంది మీకు? మరి ఇద్దరు బాగానే ఉన్నది, కానీ అప్పుడుది 10 సంవత్సరాలు, ఇది 2 సంవత్సరాలు అయింది. ఓకే, సో ఇంకొంచెం టైం ఇస్తే బాగుంటుంది, జర మంచిగా ఉంటుంది. ఆయన చేసింది అక్కడ ఇక్కడ తీసుకొచ్చింది, మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుందని మీరు కారు వస్తే మంచిగా ఉంటుంది. కారు వస్తే మంచిగా ఉంటుంది. అండ్ అలానే మనకి ఇక్కడ ఏంటంటే కొన్ని హామీలు ఇచ్చున్నారు. సో ఆ హామీల్లో మీకు అంటే మైనారిటీ వైజ్గా ఏ హామీలు నెరవేరినాయి? మైనారిటీ కూడా ఏం ఇవ్వలేరు. ఓకే, వాడుకుంటాడు ఖతం, అంతే పని. మాకైతే ఎవ్వరు ఏం ఇవ్వలేరు. ఓకే, ఏ హామీలు ఇవ్వలేదు, బీజేపీ కూడా. అప్పుడు పీజేఆర్ ఉన్నప్పుడు మాకు మంచిగా ఉన్నది. అప్పుడు మైనారిటీకి తీసుకుపోయిండు, అప్పుడు ఏం లేకుంటే ఇది అప్పుడు కొట్లాడ్చి మంచిగా చేసింది పీజేఆర్. ఓకే, పీజేఆర్ గడి ఇది. ఆ తర్వాత వచ్చి మంచి గోపీనాథ్. ఓకే, దాని తర్వాత ఎవ్వరు రాలేదు అప్పుడు నుంచి. అంటే మనకి గోపీనాథ్ గారు చేసినట్లుగా వాళ్ళ భార్య కూడా చేయగలదని అభిప్రాయపడుతున్నారా? అట్లా ఏం లేదు, అది తెలియదు, కొత్తది కదా. అదే అందుకని ఆయన అంటే మంచి పిలిస్తే వస్తాడు, ఏదైనా పని గిట్ట ఉంటే పిలిస్తే వస్తాడు, వచ్చేది లేదు. మన నోయినా क्या बोलते हैं, शरीफ भाई है ना, शरीफ भाई रहता का हमारे टेंशन नहीं. सो मेरे एरागड्डे के शरीफ भाई है. ओके, उनकी सूरत से ही चोट गिरेगा. ఓకే, సో కార్ గెలవాలని మీరు కోరుకుంటున్నారు? బస్ షరీఫ్ భాయ్ కి సూరత్. ఓకే, థ్యాంక్ యూ. అకస్మాత్తుగా మాగంటి గోపీనాథ్ గారు ఓకే ఆయన పోయినందుకు మనకు దూరం అయిపోయిండు. కానీ మన కేసీఆర్ గారు చేసిన పనులు చాలా మంచిగా ఉండే, అందరికీ వర్తించినాయి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, పర్లేదు, కాంగ్రెస్ కూడా చేసింది, కానీ రేవంత్ రెడ్డి చేస్తలేడు. మరి కేసీఆర్ రావాలని మేము ఉద్దేశిస్తున్నాం. ఓకే, అంటే మనకి ఇక్కడ ఈ బై ఎలక్షన్స్లో మరి బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నారా, లేదా కాంగ్రెస్, లేదా బీజేపీయా, ఏ పార్టీ గెలుస్తుంది? అది మనం ఇలా చెప్తున్నాం, అక్కడ పోయి ఏం కొడతాం ఓటు. అవును, అది సరిగా అర్థమవుతలేదు. అది ఓకే, అందరు తిరుగుతున్నారు. నేను గెలవాలని నేను తిరుగుతున్నాను, మీరు గెలవాలని మీరు తిరుగుతున్నా, వాళ్ళు తిరుగుతున్నారు. అక్కడ ఎవరు పడితే తెలియదు ఓట్లు. ఓకే, కానీ బోరామండల లెవెల్ అయితే బీఆర్ఎస్కి పడుతున్నాయి. బీఆర్ఎస్ గెలిస్తే మీకు డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నాను. డెవలప్మెంట్ అంటే ఇప్పుడు మాగంటి సార్ బీమార్ ఉండే, ఆయన హెల్త్ బాగాలుండే, తిరగలే. ఇప్పుడు వచ్చి నుంచి 150 కోట్లు ఖర్చు చేసామని నవీన్ చెప్తుండ్రు. కానీ ఆయన ప్రభుత్వంలో లేకుండా కానీ ఆయన ఎక్కడికి వెళ్ళి ఖర్చు చేసిండు. అవన్నీ జరిగే మాటలు కావు. పబ్లిక్ ఎవరైతే బెనిఫిట్ చేస్తున్నారో వాళ్ళకే ఓటిస్తారు. ఓకే, మనకి ఇద్దరి పరిపాలన అంటే కేసీఆర్ గారి పరిపాలనలో కానీ మనకి ఇలా రేవంత్ రెడ్డి గారి పరిపాలన, ఎవరి పరిపాలన మీకు బాగా అనిపించింది? కేసీఆర్ గారి పరిపాలన అందరికి తీసుకొని నడుచు. ఇది హైడ్రా వచ్చి పరిచయం చేస్తున్నాను అందరికీ, అందువల్ల ఆయన రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యింది. హైడ్రా వలన నిజంగానే నష్టాలు ఎక్కువ జరిగినాయి అంటారా, లాభం ఎక్కువ జరిగింది అంటారా? జరిగినాయి, ఎందుకంటే గరీబ్ వాళ్ళు పోయి కట్టుకున్నారు. అక్కడ లీడర్లు అమ్మిండ్రు, 100,000 రూపాయల భూమి 100కి అమ్మిండ్రు, తీసుకున్నారు, కట్టుకున్నారు. పోయి ఇది గవర్నమెంట్ భూమి కాలంలో కట్టి తెంపాలంటే రోడ్డు మీద పడుతుంది, వాళ్ళు ఎక్కడ పోతారు? అవును, దాని గురించి కొద్దిగా ఎఫెక్ట్ అయింది. హైడ్రా వలన కాంగ్రెస్కి ఎఫెక్ట్ అయింది. ఎఫెక్ట్ అయిందంటారా?
ఓకే థ్యాంక్ యూ చలో